హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, హే నా బ్యాగ్ ఎక్కడ? నేను కొద్దిసేపటి క్రితం ఇక్కడ పెట్టాను. హే నా బ్యాగ్ ఎక్కడ? నేను కొద్దిసేపటి క్రితం ఇక్కడ పెట్టాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హే వేర్ ఈస్ మై బ్యాగ్? ఐ కెప్ట్ ఇట్ హియర్ ఎ వైల్ ఎగో. హే వేర్ ఈస్ మై బ్యాగ్? ఐ కెప్ట్ ఇట్ హియర్ ఎ వైల్ ఎగో అంటే హే నా బ్యాగ్ ఎక్కడ? నేను కొద్దిసేపటి క్రితం ఇక్కడ పెట్టాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు తెలియదు, ఎవరో పొరపాటున తీసుకున్నారేమో. నాకు తెలియదు, ఎవరో పొరపాటున తీసుకున్నారేమో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో, మేబీ సమ్ వన్ టుక్ ఇట్ బై మిస్టేక్. ఐ డోంట్ నో, మేబీ సమ్ వన్ టుక్ ఇట్ బై మిస్టేక్ అంటే నాకు తెలియదు, ఎవరో పొరపాటున తీసుకున్నారేమో. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆగు, నీ చేతిలో ఉన్నది నా బ్యాగ్లా ఉంది. ఆగు, నీ చేతిలో ఉన్నది నా బ్యాగ్లా ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెయిట్, దట్ లుక్స్ లైక్ మై బ్యాగ్ ఇన్ యువర్ హ్యాండ్. వెయిట్, దట్ లుక్స్ లైక్ మై బ్యాగ్ ఇన్ యువర్ హ్యాండ్ అంటే ఆగు, నీ చేతిలో ఉన్నది నా బ్యాగ్లా ఉంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అయ్యో నేను పొరపాటున నీ బ్యాగ్ తీసుకున్నానా? అయ్యో నేను పొరపాటున నీ బ్యాగ్ తీసుకున్నానా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఓ నో, డిడ్ ఐ టేక్ యువర్ బ్యాగ్ బై మిస్టేక్. ఓ నో, డిడ్ ఐ టేక్ యువర్ బ్యాగ్ బై మిస్టేక్ అంటే అయ్యో నేను పొరపాటున నీ బ్యాగ్ తీసుకున్నానా? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇది సరిగ్గా ఎలా చేయాలి? ఇది సరిగ్గా ఎలా చేయాలి? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ టు డూ దిస్ కరెక్ట్లీ. హౌ టు డూ దిస్ కరెక్ట్లీ అంటే ఇది సరిగ్గా ఎలా చేయాలి? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఈ యాప్ని ఎలా ఉపయోగించాలి? ఈ యాప్ని ఎలా ఉపయోగించాలి? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ టు యూస్ దిస్ యాప్. హౌ టు యూస్ దిస్ యాప్ అంటే ఈ యాప్ని ఎలా ఉపయోగించాలి? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇంటిని శుభ్రంగా ఎలా ఉంచాలి? ఇంటిని శుభ్రంగా ఎలా ఉంచాలి? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ టు కీప్ ద హౌస్ క్లీన్. హౌ టు కీప్ ద హౌస్ క్లీన్ అంటే ఇంటిని శుభ్రంగా ఎలా ఉంచాలి? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, పరీక్షలకు సన్నద్ధం ఎలా కావాలి? పరీక్షలకు సన్నద్ధం ఎలా కావాలి? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్. హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ అంటే పరీక్షలకు సన్నద్ధం ఎలా కావాలి? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, కొత్త భాషను ఎలా నేర్చుకోవాలి? కొత్త భాషను ఎలా నేర్చుకోవాలి? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ టు లెర్న్ ఎ న్యూ లాంగ్వేజ్. హౌ టు లెర్న్ ఎ న్యూ లాంగ్వేజ్ అంటే కొత్త భాషను ఎలా నేర్చుకోవాలి? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, వాళ్ళు ఇక్కడికి వస్తే పర్వాలేదా? వాళ్ళు ఇక్కడికి వస్తే పర్వాలేదా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ దే కమ్ హియర్. ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ దే కమ్ హియర్ అంటే వాళ్ళు ఇక్కడికి వస్తే పర్వాలేదా? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అవును సమస్య లేదు, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. అవును సమస్య లేదు, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎస్ నో ప్రాబ్లం, దే కెన్ కమ్ ఎనీ టైమ్. ఎస్ నో ప్రాబ్లం, దే కెన్ కమ్ ఎనీ టైమ్ అంటే అవును సమస్య లేదు, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, వాళ్ళకి తినడానికి మనం ఏదైనా సిద్ధం చేయాలా? వాళ్ళకి తినడానికి మనం ఏదైనా సిద్ధం చేయాలా?
ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షుడ్ వి ప్రిపేర్ సంథింగ్ ఫర్ దెమ్ టు ఈట్. షుడ్ వి ప్రిపేర్ సంథింగ్ ఫర్ దెమ్ టు ఈట్ అంటే వాళ్ళకి తినడానికి మనం ఏదైనా సిద్ధం చేయాలా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆమెకి నేను అంతా చెప్పాను. ఆమెకి నేను అంతా చెప్పాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ టోల్డ్ హర్ ఎవ్రీథింగ్. ఐ టోల్డ్ హర్ ఎవ్రీథింగ్ అంటే ఆమెకి నేను అంతా చెప్పాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అది విన్న తర్వాత ఆమె ఎలా స్పందించింది. అది విన్న తర్వాత ఆమె ఎలా స్పందించింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ డిడ్ షీ రియాక్ట్ ఆఫ్టర్ హియరింగ్ దట్. హౌ డిడ్ షీ రియాక్ట్ ఆఫ్టర్ హియరింగ్ దట్ అంటే అది విన్న తర్వాత ఆమె ఎలా స్పందించింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆమె కొంత ఆశ్చర్యపోయింది కానీ చివరకు అర్థం చేసుకుంది. ఆమె కొంత ఆశ్చర్యపోయింది కానీ చివరకు అర్థం చేసుకుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ వాస్ ఎ బిట్ సర్ప్రైజ్డ్ అట్ ఫస్ట్ బట్ ఎవెన్చువల్లీ షీ అండర్స్టాండ్. షీ వాస్ ఎ బిట్ సర్ప్రైజ్డ్ ఎట్ ఫస్ట్ బట్ ఎవెన్చువల్లీ షీ అండర్స్టాండ్ అంటే ఆమె కొంత ఆశ్చర్యపోయింది కానీ చివరకు అర్థం చేసుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe my channel for more videos.